హలో అండి అందరికీ. ఇక్కడ అరటి మొక్కలు నాటుదామనేసి చిన్న చిన్నగా గుంతలైతే తవ్వుతున్నామండి. వర్షం పడినప్పుడే ఇలాంటి మొక్కలు మనము పెట్టుకుంటే చాలా తొందరగా వస్తాయి. ఇది మనకి ఇంతకుముందు ఇంటి దగ్గర అరటి చెట్లు ఉండేవి కదా. పెద్ద పెద్ద అరటి చెట్లు తీసేసిన తర్వాత పక్కన చిన్న పిలకలు అయితే ఉండేవండి. ఆ చిన్న పిలకలు తీసుకొని నేను కుండీలో నాటేసి అలా ఉంచాను. 2 నెలలకి మనకి ఇలా పెరిగేవి. అలాగే నేను వరలక్ష్మీదేవి వ్రతంకి మనకి ఎలాగో అరటి మొక్కలు కావాలి కదా. ఇలా మనకి బ్రతికిన మొక్కలు దొరకనప్పుడు మార్కెట్‌లో కట్ చేసిన ముక్కలు అమ్ముతూ ఉంటారు కదా. అవి పక్కన అటువైపు, ఇటువైపు ఇలా కట్టేస్తూ ఉంటాము డెకరేషన్ కింద. అలాగే అరటి చెట్టు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. ఈ అరటి చెట్టు మొదల్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు అనేసి మనకి కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇంకా వరలక్ష్మీదేవి పూజ అయిపోయింది కాబట్టి ఈ మొక్కలు నేల మీద ఇలా నాటేసాము. ఇంతకుముందు కూడా మన గార్డెన్‌లో ఈ అరటి మొక్కలైతే నాటామండి. చాలా చక్కగా అవి వచ్చేసాయి. చూడండి ఇంతకుముందు నాటిన మొక్కలు. థ్యాంక్ యూ.